ఏడేళ్ళు అయింది, 7 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి. ఆ బుడ్డది పసిబిడ్డగా ఉన్నప్పుడు విడిపోయారు. దానికి 7 సంవత్సరాలు దాటినాయి. మరి 7 ఏళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లు బాగుండాలి కదా, తల్లిదండ్రుల చింత. మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్లుగా ఆలోచించి నన్ను కదిలిచ్చారు. మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా, అమ్మాయి లైఫ్ ఏంది, వాళ్ళ కుమార్తె మనవరాల సంగతి. నేను దాని దగ్గరికి పిలిచా, బుడ్డదాన్ని, వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా. దగ్గరికి తీసుకొని, అమ్మా మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు, 7 సంవత్సరాలు అయిపోయింది, మిమ్మ ఒంటరిగతిగా ఉంది, నువ్వు పసిబిడ్డవి. మరి మిమ్మ జీవితం ఏంటమ్మా, మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్నా. అంటే నేను ఇష్టపడి కాదు, దాని మైండ్ తెలుసుకోవాలని అడిగాను. నిజంగా దేవుడే దీనికి సాక్షి. అయితే